అండి. ఈరోజు ఈ నెక్ డిజైన్ అనేది పేపర్ మీద మెజర్‌మెంట్స్‌తో సహా పూర్తిగా ఎలా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఇప్పుడైతే నాకొక సిస్టర్ అడిగారనమాట. మీ బాడీ కొలతల ప్రకారం ఆ మెజర్‌మెంట్స్‌తో మాకు చెప్పండి అని ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. సో, నేను దీనికి 32 సైజ్ బ్లౌజ్ అనేది తీసుకున్నాను. దీంట్లో హైట్ వచ్చేసి 14 తీసుకున్నాను. నార్మల్‌గా మీడియం సైజ్ బ్లౌజులు ఎవరికైనా 14 మాక్సిమం తీసుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్‌లో 14 తీసుకుంటారండి. మనకి వెస్ట్ 32 వచ్చేసింది కదా! 32 సైజ్ తీసుకున్నాను. డీప్ వచ్చేసి నా నా కొలతల ప్రకారం నేను 10 ఇంచెస్ తీసుకుంటాను. అంటే నేనెవరో తెలీదు కాబట్టి చెప్తున్నాను. నార్మల్ మీడియం 20-50 ఏజ్ మధ్యలో ఉండే వాళ్ళకి మోడర్న్ బ్లౌజులు కుట్టించుకుంటే ఖచ్చితంగా 10 తీసుకుంటారు. అందుకే 10 అని చెప్పాను. ఇప్పుడొచ్చేసి మనకి షోల్డరు, నెక్ అనేది మనకి డిసైడ్ అవ్వాలి. షోల్డర్ వచ్చేసి కొంచెం మనం తక్కువగా కావాలి. డీప్ బ్రాడ్‌గా ఎక్కువగా కనిపించాలి మన షోల్డరు అనేది. నెక్ అనేది మనకు కావాలనుకుంటే షోల్డర్ 2½ తీసుకోండి. నెక్ అనేది 3 ఇంచెస్ తీసుకోండి. లేదు నాకు షోల్డర్ అంత తక్కువ అయితే కనిపిస్తుందనుకుంటే 3 ఇంచెస్, 3 ఇంచెస్ తీసుకున్నా ఓకే. ఓకేనా? అప్పుడు ఫస్ట్ హైట్ బ్లౌజ్ 2 ఫోల్డ్స్ చేసేసుకొని లైనింగ్‌ని ఇలా 14 ఇంచెస్‌కి పైన ఒక ½ ఇంచ్, కింద ఒక పావు ఇంచ్ అనేది మనం ఖర్చు అనేది వదిలేసుకొని 14 ఇంచెస్‌కి స్ట్రెయిట్‌గా మార్క్ చేసేసుకున్నాం. ఇక్కడ నుంచి నెక్, షోల్డర్ ఎంతైతే మార్క్ చేసుకున్నామో 5½ తీసుకున్నాం కదా! నేనైతే 3 ఇంచెస్ నెక్‌కి, షోల్డర్‌కి ఏమో 2½ తీసుకున్నాను. ఇవి నా కొలతల ప్రకారం నాకు నచ్చినట్టు నేను తీసుకున్నవి. మీకు కొంచెం ఎక్కువ, తక్కువ అంటే చేంజెస్ చేసుకోండి. ఎగ్జాక్ట్‌గా చేయొద్దు. ఎందుకంటే ఎవరి బాడీ టైప్ ఎలా ఉంటుందో మనం ఒక్కదాన్నే చెప్పలేను కదా! మీ బాడీ టైప్‌కి తగ్గట్టు మీరు మెజర్‌మెంట్స్ అనేవి కరెక్ట్‌గా తీసేసుకున్నాననమాట. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ సైడ్ మాత్రం మనం తీసుకునేది కొంచెం బోట్ నెక్ టైప్ కాబట్టి మనకి 6 ఇంచెస్ మాక్సిమం ఉండాలి. ఎందుకంటే చంక దగ్గర పట్టినట్టు ఉండకుండా ఉండడానికనమాట. ఇప్పుడు నార్మల్‌గా 32 సైజ్ బ్లౌజుల వాళ్ళకి 9 ఇంచెస్ చెస్ట్ తీసుకుంటాం. చెస్ట్ ఏరియా అనేది ఎక్కువగా ఉన్నవాళ్ళు 9½ 10 వరకు తీసుకోండి. నాకైతే 9 ఇంచెస్ సరిపోతుందని నేను 9 ఇంచెస్ తీసుకున్నాను. వేస్ట్ వచ్చేసి 8 ఇంచెస్. ఈ నడుము భాగంలో 8 ఇంచెస్ తీసుకున్న తర్వాత 1 ఇంచ్ డాట్స్‌కి 2 ఇంచెస్ ఏమో ఖర్చులకి తీసుకోవాలి. సేమ్ అదే మనం చెస్ట్ దగ్గర కూడా 9 ఇంచెస్ తీసుకున్నాం కదా! అక్కడే పైన కూడా 2 ఇంచెస్ ఖర్చు తీసుకొని క్రాస్‌గా మార్కింగ్ అయితే నార్మల్ బ్లౌజ్‌కి ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో ఎగ్జాక్ట్‌గా బ్లౌజ్‌కి నార్మల్ మెజర్‌మెంట్స్ ఇలా ఉంటాయి. అలాగే మనం ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర మీడియం సైజు బ్లౌజులకి ఎక్కువ శాతం మనం 1 ఇంచే ఆర్మ్ రౌండ్ అనేది తీసేసుకుంటాం. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకొచ్చేసింది ఇక మెయిను మన డిజైన్ వచ్చేసింది కదా! ఇది మెయిన్ నార్మల్ బ్లౌజ్‌కి ఉండాల్సిన ప్యాటర్న్. దీని దగ్గర నుంచి మనకు కావాల్సిన డిజైన్‌కొచ్చేసి మనం 3½ 4 ఈ మధ్యలో తీసుకుంటామనమాట. ఆ సంతం పైకి కావాలనుకునే వాళ్ళకి 3½ లేదు కొంచెం ఫ్రీగా కావాలి అనుకున్న వాళ్ళకి 4 ఇంచెస్. పైన ఖర్చు తీసేసుకొని మనకి కిందకి 3½ అంటే టోటల్ ఖర్చుతో సహా కావాలంటే 4 ఇంచెస్. ఈ పైన ఖర్చు వదిలేసి కిందకి 3 ఇంచెస్‌కి ఒక బాక్స్ షేప్ అనేది డ్రా చేసేసుకోండి. ఓకేనా? ఈ బాక్స్ షేప్‌లోనే మనకి రౌండ్ నెక్ అనేది వచ్చేసేసింది. పైన రౌండ్ నెక్ అయితే అయిపోయింది కదా! మనకి కింద పార్ట్ నెక్ అయితే కింద డిజైన్ ఉంది కదా! ఆ బాదం షేప్ లాంటిది. దాన్ని ఇప్పుడు తీయడానికి మనకి కింద నెక్ మన నడుమైతే ఎంత కావాలి? ఇప్పుడు డీప్ 10 ఇంచెస్ అన్నాం కదా! 10 ఇంచెస్ అంటే 14లోంచి 10 తీసేస్తే 4 ఇంచెస్. ఈ 4 ఇంచెస్ అనేది మనకి కింద నడుము పార్ట్ అనేది మిగులుతుంది. ఈ 4 ఇంచెస్‌కి మనకి డీప్ అంటే విడ్త్ ఎంత కావాలి? నడుము బాగా బ్రాడ్‌గా పెట్టుకోవాలనుకుంటున్నామా కింద అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. పైన 3 ఇంచెస్ తీసుకున్నాం కదా! సేమ్ అదే 3 ఇంచెస్‌ని మనం కూడా కిందకి తీసుకోవాలి. అయితే మధ్యలో మనకి హోల్ ఇచ్చారు కదా! బటన్ హోల్. దానికోసం అంటే ఆ కీ కోసం ఒక ½ ఇంచ్ అనేది వదిలేసుకోవాలనమాట. ఇప్పుడు కింద కూడా మనం 3 ఇంచెస్‌కి పైన 3 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్‌గా 3 తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు కొంచెం బ్రాడ్‌గా కనిపించాలి, పెద్దగా అనుకున్నప్పుడు 3½ కూడా తీసుకోవచ్చు. అది మీరు నెక్ డీప్‌ని ఎంతగా ఇష్టపడతారనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడైతే పైనుంచి కింద వరకు ఒక బాక్స్ అయితే డ్రా చేసేసాను. ఈ బాక్స్‌లోనే మనకి ఫిట్టింగ్ అనేది ఆ డిజైన్ అనేది ఎలా ఫిట్ అవ్వాలనేది మనం ట్రై చేయాలన్నమాట. ఇప్పుడొచ్చేసి మనకి కింద 3 ఇంచెస్‌కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి మనకి ఎలాగా యాంగిల్ అనేది సరిగ్గా చూసుకొని క్రాస్‌గా రావాలన్నమాట. మనకి వీ షేప్‌కి ఎలా అయితే రివర్స్‌లో తిప్పుకొని వీ షేప్ తీసుకుంటామో రౌండ్ నెక్‌కి గానీ అలాగే ఎగ్జాక్ట్‌గా క్రాస్‌గా తీసుకొని
ఈ కిందకొచ్చింది చూడండి. ఇది కొంచెం లోపలికి బ్లౌజ్ అటువైపుకి అనేది ఉండాలి. మరి ఈ బాక్స్‌లోని ఇరికిచ్చకండి. ఎందుకంటే అలా ఇరికిచ్చేసామంటే మనకి నెక్ అనేది షేప్ సరిగ్గా అర్థం కాదు. కొంచెం అటువైపు వెళ్ళినా సరే మనం నెక్‌ని కొంచెం కట్ చేసుకుంటేనే బావుంటుంది. ఓకేనా? ఇదైతే షేప్ వచ్చేసిందండి. ఇలా అయితే షేప్ వచ్చేసింది కదా! ఇప్పుడు దీన్ని మనం చిన్న క్లాత్ మీద ఎలా వస్తుంది? క్లాత్ మీద కూడా సేమ్ ఇలాగే తీసుకోవాలా అంటే మనం ట్రై చేద్దాం. ఇప్పుడు ఎలా వస్తుందో చూపిస్తాను. దీనికొచ్చేసి ముందు 2 ఫోల్డ్ చేసేసుకున్నాను లైనింగ్‌ని. ఇలా లైనింగ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్‌కి ఎలా అయితే ప్యాటర్న్ డ్రా చేసుకుంటామో నెక్, షోల్డర్ అనేది సెపరేట్‌గా తీసేసుకున్నాము. ఇలాగే ఇప్పుడు వచ్చేసి మనం ఆర్మ్ రౌండ్ దగ్గర ఎలా తీసుకుంటామో ఎగ్జాక్ట్‌గా అలాగే నడుము దగ్గర కానీ, మన చెస్ట్ ఏరియా దగ్గర కానీ, ఖర్చులు కానీ ఎలా తీసుకుంటామో అలాగా నార్మల్‌గా రఫ్ డ్రాయింగ్ అనేది వేసేసుకున్నాం. పైన మనం బోట్ నెక్ ఇచ్చుకున్నాం కదా! రౌండ్ నెక్. ఆ రౌండ్ నెక్‌కి ఇలా సింపుల్‌గా మనకొచ్చిన డ్రాయింగ్‌తో వేసేసుకున్నాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకొక ఐడియా ఉంటుందనమాట. డైరెక్ట్‌గా బ్లౌజ్ మీద కంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ధైర్యం వస్తదనమాట. బ్లౌజ్‌ని కట్ చేయడానికి కానీ దేనికైనా కొంచెం ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌గా చేశాము అనే కాన్ఫిడెన్స్‌తో మనం మెయిన్ క్లాత్‌నైనా కట్ చేయగలుగుతాం. ఇలా కట్ చేసింది చూడండి, నేను మార్కింగ్ చేసినట్టు పైన రౌండ్ షేప్ నెక్ చేసి మార్క్ చేసేసుకున్నాం. ఆర్మ్ హోల్ కూడా నేను రౌండ్ షేప్‌లోకి మార్క్ చేసేసుకొని ఇప్పుడొచ్చేసి మనకి కింద నెక్ డిజైన్ అనేది మార్క్ చేసుకుందాం. దీనికొచ్చేసి సేమ్ మనం ఇందాక ఎలా నడుమైతే తీసుకున్నామో నడుము దగ్గర ఇలాగే 3 ఇంచెస్‌కి ఒక బాక్స్ షేప్ చేసేసుకున్నాము. అలాగే ఇప్పుడు కూడా మనం అదే మెజర్‌మెంట్స్‌తో అలాగే తీసేసుకుందాం. చూడండి, సేమ్ మెజర్‌మెంట్స్‌తో ఎలా అయితే మనం నెక్ డ్రా చేసామో అదే మెజర్‌మెంట్స్ లాగా ఇక్కడ కూడా 3 ఇంచెస్‌కి అలా మార్క్ చేసుకున్నట్టు ఈక్వల్‌గా బాక్స్ అయితే మనం డ్రా చేసేసుకుందాం. ఈ బాక్స్‌లోనే మనం ఈ షేప్ అనేది తీసుకోవాలన్నమాట. నేను మరీ చిన్న క్లాత్ తీసుకోవడం వల్ల అది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈసారి మంచి పెద్ద క్లాత్ తీసుకొని దాని మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడైతే ఈ బాక్స్ షేప్‌లో మనం అనుకున్న నెక్ డిజైన్ అనేది డ్రా చేసేస్తున్నాను. చూడండి, ఇలాగే సేమ్ అక్కడ ఎలాగా మనం పేపర్ మీద డ్రా చేసుకున్నట్టే డ్రా చేసుకొని ఈ కర్వ్, ఈ రౌండ్ ఉంది కదా! ఈ రౌండ్ దగ్గర మాత్రం నీట్‌గా షేప్ అయితే ఇచ్చుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి షేప్ నెక్ నీట్‌గా వస్తుందనమాట. ఇక్కడ చేసిన ప్రాక్టీస్ వల్ల మనం మెయిన్ క్లాత్ మీద చేసినప్పుడు నీట్‌గా వస్తుంది. డైరెక్ట్‌గా నేను చాలా సార్లు చెప్పాను, చాలా వీడియోస్‌లో కూడా డైరెక్ట్‌గా ఎప్పుడూ కూడా ఎవ్వరు చెప్పినా కూడా మనం మెయిన్ క్లాత్ మీద అలా డైరెక్ట్‌గా పెట్టేసి చేసేయకూడదు. మనకి 1, 2 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే మనం కటింగ్ అనేది మెయిన్ క్లాత్ మీద చేయాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్ ప్యాటర్న్ అయితే మనం చూపిస్తాను. ఇలా చూపించిన దాంట్లో ఇప్పుడు పైన మొత్తం మనం పైపింగ్ చేసేసుకొని మధ్యలో స్లిట్ ఇవ్వాలన్నమాట. ఈ స్లిట్ ఇచ్చిన తర్వాత మొత్తం పైపింగ్ చేసేసుకొని ఒకవైపు ఏమో మనం బటన్ పెట్టుకుందాం, ఇంకోవైపు ఏమో నార్మల్ హుక్ కానీ లేకపోతే ఈ థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ థ్రెడ్తో మనకి కీ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలండి. ఇదైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక ఓకే, అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.